బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలు పనిచేయడం లేదు, చేతిలో క్యాష్ లేదు. ఇప్పుడు ఇది పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్య. మరో 5 రోజులు గడిస్తే 1వ తారీఖు వస్తోంది. పేపర్, పాలవాడి నుంచి కిరాణా షాపు వరకు అందరికీ డబ్బు చెల్లించాలి. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. నెంబర్స్లో 1వ నెంబర్కు చాలా ప్రియారిటీ ఉంటుంది, ఎందుకంటే అది నెంబర్ 1 కాబట్టి. అయితే ఇంతకు ముందు 1వ తారీఖు అంటే అమ్మయ్య 1వ తారీఖు వచ్చేసింది, సాలరీ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం 1వ తారీఖు అంటే భయపడిపోతున్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మరి ఎందుకు ఇలా భయపడిపోతున్నారు వాళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు ఏంటి 1వ తారీఖు ఎందుకు ఫియర్? ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీలు ఎలా ఉంటాయి, కార్పొరేట్లో మన అకౌంట్లోకి డబ్బులు ఇస్తారు. సో ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఏటీఎంలో నో క్యాష్ అండ్ బోర్డ్స్ ఉన్నాయి, బ్యాంక్లో కూడా క్యాష్ లేదు అంటున్నారు. సో మా డబ్బులు మా అకౌంట్లో ఉన్నా కూడా మేము వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇదంతా రిజల్యూషన్ చేయాల్సిన బాధ్యత ఆర్బీఐ పైన ఉంది. వాళ్ళు ఏటీఎంలో క్యాష్లో పెట్టడం కానీ చేస్తే మాకు ఇప్పుడు బయట కూడా చాలా చిల్లర ప్రాబ్లం చాలా వస్తుంది. ఎందుకంటే మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బట్ మేము వాటిని బయటకు తీసుకోలేని పరిస్థితి. 1వ తారీఖు రాగానే రూమ్ రెంట్స్ కట్టాలి. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లైన్లో నిల్చోవాలి, అయింది జాబ్స్కి లీవ్స్ తీసుకోవాలి, లీవ్ తీసుకొని వచ్చి లైన్లో నిల్చోవాలి. ఆ ఫేస్ ప్రాబ్లం చాలా ఉంటుంది. బస్ పాస్ తీసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి కదా ఇబ్బందులు. ఏటీఎంలో వస్తే లిమిటెడ్ అమౌంట్ పెట్టినారు, చేంజెస్ రావడం లేదు. 500 నోట్స్ ఇప్పుడు 10 days అయింది వచ్చినాయన్నారు, ఇంకా హైదరాబాద్లో రాలేదు. అదే చాలా ప్రాబ్లం అయింది. ఆ లిమిటెడ్ అమౌంట్ అనేది కూడా 1 hourలో 2 hourలో ఫినిష్ అయిపోతుంది. ఆ డే మొత్తం ఇంకా ఏటీఎంలో నో మనీ. మరి నెక్స్ట్ రోజు రాగానే లైన్ మా దగ్గరకు వచ్చేలోపు మనీ అయిపోతుంది. సో దానిలో చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ శాలరీ రాగానే మేము ఫస్ట్ పే చేసేది రూమ్ రెంట్, బిల్స్, కరెంట్ బిల్స్, పెండింగ్ ఏమేమి ఉన్నాయి అన్ని పే చేసుకుంటారు. అసలు ఇప్పుడు అది మనీ ఏటీఎం నుంచి బయట రావలేకటం వల్ల ఇబ్బంది అవుతుంది. చేంజ్ ప్రాబ్లం అయిపోతుంది అన్న. మనకి మనీ కావాలంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి వస్తుంది, కానీ ఏటీఎం దగ్గరికి వెళ్తుంటేనేమో పెద్ద క్యూ ఉంటుంది. క్యూలో నుంచి ఉందామంటే ఆఫీస్కి టైం అయిపోతుంది. అదే మనీ త్వరగా రావట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ వస్తుంది అనుకో, నాకు ఫస్ట్ వస్తుందా మేము బిల్లులు కట్టుకోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి, మెయింటెనెన్స్ బిల్ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. సో మనీ వస్తేనే కదా मनी रावल पैसा बहुत प्रॉब्लम हो रहा है पर उतना 2-3 घंटे बैठ रहे लाइन में. जब कैश अगर उसमें रहा तो जब खरीद आया खुद तो कैश खत्म हो जा रहा. कैश तो मिल रहा नहीं, बहुत प्रॉब्लम हो रहा है हमारे को, बहुत प्रॉब्लम हो रहा है. आपसे रिक्वेस्ट है कि टाइम पे पैसे दे दीजिए. बट मार्केट में बहुत अगर 2000 का नोट मिला तो भी मार्केट में नहीं चल रहा, वो नोट యాక్సెప్ట్ नहीं कर रहे वो लोग. అంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి మేము రూమ్ రెంట్స్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టాలి, నెక్స్ట్ నెట్ బిల్ కట్టాలి, బస్సులు అన్నీ తీసుకోవాలి. ఇక్కడ ఏటీఎంస్కి వచ్చి 2500 ఇస్తున్నారు. 2500తో మంత్లీ మొత్తం అవ్వదు కదా, ఇంకా వాడు లిమిట్ ఇలా పెట్టేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. मतलब इतने देर तक लाइन में खड़े रहना, फिर मतलब एंड तक आने के टाइम फिर पैसा खत्म हो जाता है, फिर से जाना पड़ता है, फिर से और एक एटीएम को ढूंढना पड़ता है. वही प्रॉब्लम हो रहा है. और क्या वही प्रॉब्लम है. मंथ एंड भी हो रहा है तो मतलब रेंट भी भरना पड़ रहा है, या फिर जो भी खर्चा रहता है वो भी होना पड़ रहा है, तो उसके लिए भी प्रॉब्लम हो रहा है थोड़ा. ఇప్పటికీ 4-5 సార్లు వచ్చిపోతున్నామండి. ఇదిగో క్యాష్ అదిగో క్యాష్ అంటున్నారు. నిన్న మొన్న టోకెన్ ఇచ్చారు, టోకెన్ ఇస్తే డబ్బులు కనుక అయితే ఇవాళ లేవు, నో క్యాష్ అని గేట్లు బంద్ చేసుకుంటారు, లోపల పని చేసుకుంటారు అనుకుంటా. ఏ విషయం సమాధానం లేదు. అదండి మాకేమో ఇల్లు కావడమే చాలా కష్టంగా ఉంది, కిరాయి కట్టలేకపోతున్నాం. ఇప్పుడు స్కూల్ ఫీజులు అంటున్నారు. ఇప్పుడు చాలా అన్నిటికీ ఇబ్బంది ఉందండి. మామూలు డబ్బులేమో బ్యాంకులో ఉన్నాయి, మా డబ్బులు మా తీయడానికి కూడా ఇబ్బందికరంగా అయిపోయిందండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం అచ్యుతరావు గారు ఉన్నారు, అని అడుగుదాం. సార్ చెప్పండి, చాలా మంది కూడా కస్టమర్లు వస్తున్నారు, డబ్బులు లేవని తిరిగి వెళ్తున్నారు. సార్ ఏం సార్ అసలు బ్యాంకుల పరిస్థితి? ప్రస్తుతం ఏంటంటే క్యాష్ సర్ప్లస్ లేదు, సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల కస్టమర్లకి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నదాన్ని అందరికీ సాటిస్ఫై చేస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ సప్లై చేస్తున్నాం క్యాష్. ఇంకొక 5-6 రోజుల వరకు ఉండొచ్చండి. కొత్త 5 నోట్లు రిలీజ్ అయిందండి, ఆల్రెడీ సర్క్యులేషన్కి వచ్చింది. ఇది 3 వంతులు సోమవారం కల్లా బుధవారం కల్లా సర్క్యులేషన్ రావడానికి అవకాశం ఉందండి. నెలాఖరు కల్లా ఈ ఏదైతే క్రైసిస్ ఉందో సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉందండి. సో అయితే ఇది మొత్తానికి ఇటు బ్యాంకర్లు చెప్తున్నారు మా దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. మరొక వైపు కస్టమర్లు కూడా చాలామంది కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అయినా సరే డబ్బులు లేవంటున్నారు. ఏటీఎం దగ్గరికి వెళ్తే అవి పనిచేయట్లేదు అంటున్నారు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే డబ్బులు లేవంటున్నారు. మరి ఈ కొద్ది రోజుల్లోనే ఇంకా 2-3 రోజుల్లోనే 1వ తారీఖు రాబోతుంది. మరి ఎట్లా ఇంటి అద్దెలు కట్టడం ఎలా, నిత్యావసర సరుకులు కొనడం ఎలా అని చాలా ఆందోళనలో ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనివాస్, E6 న్యూస్, హైదరాబాద్.